శ్రీ గురుభ్యో నమః. ఈ పుణ్య మంగళకరమైన నవరాత్రి రోజులలో నవదుర్గల మహిమను వినమ్రంగా స్మరించుకుందాం. ఈరోజు ఆరాధించు దేవి రూపము బ్రహ్మచారిణి అమ్మవారు. బ్రహ్మచారిణి అమ్మవారు అగ్నితత్వానికి ప్రతిరూపము. అమ్మవారు స్వాధిష్టాన చక్రములో ధ్యానింపబడతారు. ఈ విధానాన్ని శ్రీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ప్రత్యేకంగా వివరిస్తారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఓ దేవి, నీవు మూలాధార చక్రములో భూమితత్వాన్ని అధిగమించి మణిపూర చక్రములో జలతత్వాన్ని, స్వాధిష్టాన చక్రములో అగ్నితత్వాన్ని, అనాహత చక్రంలో వాయుతత్వాన్ని, విశుద్ధి చక్రములో ఆకాశతత్వాన్ని అధిగమిస్తూ తరువాత నీవు భూమధ్యములోని ఆజ్ఞాచక్రములో మనస్సుని దాటి సర్వచక్రాలను సుషుమ్నా నాడి ద్వారా ఛేదించి సహస్రార పద్మములో పరమశివునితో రహస్యముగా విహరిస్తున్నావు. ఈ శ్లోకము కుండలిని శక్తి యాత్రను, శివ సమ్మేళన రహస్యాన్ని తెలియజేస్తుంది. ఈ శ్లోకం విలక్షణమైనది, ఎందుకంటే ఇది సాధారణ క్రమానికి వైపరీత్యంగా ఉంది. ఎక్కువ భాగము తంత్ర గ్రంథాలలో స్వాధిష్టానం జలతత్వానికి, మణిపూరం అగ్నితత్వానికి అనుసంధానమై ఉంటుంది. కానీ ఇక్కడ శంకరులు స్వాధిష్టానానికి అగ్నిని, మణిపూరానికి జలమును నిర్దేశించారు. దీనివలన అనేక తాత్విక చర్చలు ఉద్భవించాయి. బ్రహ్మచారిణి అమ్మవారు తపస్వరూపిణి. నిజశక్తి నియమము తపస్సులోనే ఉంది అనేది ఈ భగవతీ స్వరూప ఉపదేశం. దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. చేతులలో తపస్సు, జ్ఞానము, నియమానికి సంకేతాలైన జపమాల, కమండలము ధరించిన ఓ దేవి, అనుత్తమ బ్రహ్మచారిణి, నాపై ప్రసన్నమగుము. ఇది ఈ శ్లోకానికి అర్థం. నాడీ శోధన ప్రాణాయామము తర్వాత వరుణముద్రతో, అంటే చిటికిన వేలుతో బొటను వేలు తాకి స్వాధిష్టానములో నారింజ రంగు అలల వలె బ్రహ్మచారిణి అమ్మవారిని ధ్యానిస్తే భావోద్వేగ స్పష్టత లభిస్తుంది. ఈ విశ్వములోని సమస్త జీవరాశులపై, జడచేతనములపై అనంతమైన ఆశీర్వాదములు కురిపించమని శ్రీ బ్రహ్మచారిణి అమ్మవారిని ప్రార్థిద్దాం. తపస్సు, నియమము, ఆత్మవిశ్వాసమే నిజమైన శక్తి అని బోధించే బ్రహ్మచారిణి అమ్మవారు భక్తితో ప్రార్థిస్తే మనము ధైర్యము, దిశ పొందుతూ అమ్మ దివ్య కృపాకటాక్షములకు పాత్రులం అవుతాం.